లక్ష్మి 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 లక్ష్మి. ఒరే వెంకయ్య, అది ఎక్కడుందో వెతకండి రా. లక్ష్మి 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 లక్ష్మి. అది లేకపోతే నేను బతకలేనురా. లక్ష్మి 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 లక్ష్మి. నేను అర్ధాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంతా నరకానికి పోతారు రోయ్. లక్ష్మి 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 లక్ష్మి. నిజంగానే చచ్చిపోతావు నానా? నిజంగానే చచ్చిపోతానే అమ్మా. అయితే వెంకయ్య, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగుడు తీసుకురా. ఒరే వెంకయ్య, నువ్వు ఆగు. అలా అనకూడదే చిట్టు తల్లి. మరి నువ్వు చచ్చిపోతానంటున్నావుగా, నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా? నేను ఒప్పుకోను అంతే. కాలి పట్టాలు అరిగిపోతాయా? చూసి ఆపు. ఆపాను. ఒరే వెంకయ్య, దాని మాటలకేం గాని నలుగురు మనుషుల్ని పెట్టి వెతికించరా. అది లేకపోతే బతకలేను. వినబడిందా చెవిటి పీరుగా? వెళ్ళు. లక్ష్మి 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 లక్ష్మి. నానా, మరీ అంత బాధపడిపోతున్నావు? ఏం పోయింది నానా? బంగారం గాని పోయిందా? వెండి గాని పోయిందా నానా? బోల్డ్ అంత డబ్బు గాని పోయిందా నానా? నీ ప్రశ్నలతో నన్ను చంపకే పిచ్చి తల్లి. లక్ష్మి 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 లక్ష్మి. దొరికింది బాబు. దొరికిందా? ఏది? ఇదిగోనండి. 10 పైసలు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. 10 పైసల కోసం మనసు వెక్కిపోవాలన్నానా? 10 పైసలంటే ఏమిటనుకున్నావే? 10 నెత్తురు చొక్కలు. లక్ష్మి 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 లక్ష్మి. అమ్మా లక్ష్మి, జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జార విడుచుకున్నాను తల్లి. అందుకే జ్వరం వచ్చేసింది. ఇంకా ఆలస్యం అయితే చచ్చిపోయేవాడిని. నువ్వు దొరికావు, నేను బతికాను. బాబు గారు, 30 రూపాయలు ఇప్పించండి. 30 రూపాయలా? ఎందుకురా? ఈ 10 పైసలు ఎతికించడానికంటే 6 మనుషులు పురమాయించారండి. వాళ్ళ కూలి 30 రూపాయలండి. చెప్పుచ్చుకోవటం చెవిటి పేరుగా. 10 పైసల కోసం 30 రూపాయలు ఆవుదామా? కూలి పదాలు తిడతారండి. తిడతారా? లక్ష్మి లక్ష్మి పద. మీకు కూలి ఇవ్వాలా? ఇవ్వకపోతే ఏం చేస్తారా? తిడతారండి. తిట్టమను. సరే తిట్టండి రా. ఓహో, బాగుంది. ఓహో, అయిందా? ఈ మాత్రం దానికి 30 రూపాయలు ఆవదమా? వెళ్ళండి. లక్ష్మి 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 లక్ష్మి. వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి? నాకు వినబడవుగా. ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు. నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు. లక్ష్మి 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 లక్ష్మి. లింగరాజు గారు, లింగరాజు గారు. గోపి, ఏమిటి ఇలా వచ్చావు? అందుకేనా? అందుకేనా అంటే? అందుకే అయి ఉంటుంది. దా దా, కూర్చో. ఎత్తమంటావా? ఏమిటి? నీకేమీ తెలీదు. సరే, నేనే ఎత్తుతాను. బాగున్నాడా? అమ్మయ్యా, ఇదైపోయింది. ఇంకా నచ్చిందా? ఏమిటి? నడక నడకైపోయింది. ఇంకా విప్పమంటావా? ఏమిటి? గొంతు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా. పాడనా? అబ్బే వద్దు. అయితే నేను నీకు నచ్చినట్టేనా? ఒకసారి నేను బలబలే నీ గెంతితే మా నాన్న కర్రెచ్చు కొట్టాడు. అప్పటి నుంచి గిలిగిలి నీ గెంతుతున్నాను. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుస్తావా? పిలవనా? నానా 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 నానా. ఏమిటండి గోల? గోల కాదు నానా, గోపికి నాకు అయిపోయింది. ఏమిటైపోయింది? అదే అదేంటే? నీకేమీ తెలియదు. గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు. కొంపకి నదరగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు. గిలిగిలి గిలిగిలి అంటూ గుర్రాల గెంతో. ఆ అమ్మాయి గారికి పెళ్లి చేస్తే ఈ గంతులు తగ్గిపోతాయి కదండి. నువ్వు నోరు మూసుకో చెవిటి పీరుగా. ఆ మాత్రం నాకు తెలియదునే. నువ్వు ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ తగలడు. నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు బయట తగలడు. ఏమయ్యా గోపి, దురద వేసినప్పుడు కోక్కోక తప్పదని చెల్లెలి పెళ్లి అనేసరికి నా దగ్గరికి రాక తప్పలేదన్నమాట. మా చెల్లెలి పెళ్లి విషయం మీకెలా తెలిసిందండి? అదేం పెద్ద ప్రశ్నే కాదయ్యా. ఎంతకీ డబ్బెంత కావాలి?
ఓ 20,000 కావాలండి. 20,000? 20,000 అంటే నీ చేతులకి కాళ్ళకు ఉన్న గోల్డ్ కదయ్యా, క్యాష్, డబ్బు, ధనలక్ష్మి. సరే, ఇంతకి తనకాయం పెడతాం? మా పొలం ఉంది కదండి. అంటే ఆ కొండ పక్కన ఉందా? దాని మీద 20,000 ఇవ్వాలంటే లక్ష్మి లక్ష్మి లక్ష్మి. సరే, నిన్ను నమ్మిస్తున్నాను. ఇదిగో ఈ కాగితాలు మీద సంతకం పెట్టు. తెల్ల కాగితం పైన నువ్వు పెట్టలేదనుకో, నువ్వు చెప్పేది నాకు వినబడదు, నువ్వు నాకు కనబడవు. అది కాదండి. లక్ష్మి 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 లక్ష్మి. అలాగే పెడతాను. కన్నె పిల్ల తుమ్ము లెక్కలోకి రాదయా, నువ్వు పెట్టు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బుడికి వస్తాను. గోపి, మా నాన్నతో అంతా మాట్లాడేశావా? మాట్లాడేశాను. మా నాన్న ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారు. ఈ రోజు నుంచి మనం ఎంతక్కా సీతాదేవి శ్రీకృష్ణులను ప్రేమించుకోవచ్చు. సీతాదేవికి శ్రీకృష్ణుడికి లింక్ ఎడతావిటే? లావుడువా నానా, నువ్వు నాకు తొందరగా పెళ్లి చేయకపోతే నేను ఎవరితోనో నానా. ఇదిగోనే డబ్బు. థ్యాంక్స్ అండి, మీ రుణం ఈ జన్మలో అంటే తీర్చు. అది కాదండి, తొందరలో ఇచ్చేస్తాను. లక్ష్మి 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 లక్ష్మి. వస్తాను.